కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నాకు పిల్లలు పుడతారు, ఖచ్చితంగా పుడతారు. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? నీలో ఏ లోపం లేదా? నీకు పిల్లలు పుడతారా? అత్తయ్య, అంటే డాక్టర్ ఏం చెప్పినా, ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా, ఆ దేవుడి దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల నాకు పిల్లలు పుడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను అత్తయ్య, గట్టిగా నమ్ముతున్నాను. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్షమ్మ. ఆ దేవుడి దయ వల్ల నీ నమ్మకం నిజం కావాలి. నువ్వు పండంటి బిడ్డని కనాలి. నేను వస్తానత్తయ్య. అర్థమైందమ్మా. మీ కోడలికి సంతాన భాగ్యం కలగనందుకు మీరెంత తల్లడిల్లిపోతున్నారో నాకు అర్థమైంది. బాధపడకండమ్మా, మీ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. చెప్పండి పంతులు గారు, నా కోడలు తల్లవ్వడం కోసం ఏం చేయమంటారు చెప్పండి. మీరేం పూజలు చేయమంటే అవి చేస్తాం. యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు ఏం చేయమన్నా చేస్తాం. అదెంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు చెప్పినట్టు చేస్తాం. నేను చెప్పేది చాలా తేలికైందేనమ్మా. మన ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకి భార్యాభర్తలిద్దరూ కలిసి 3 ప్రదక్షిణాలు చేసి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టాలి. అలా రావి చెట్టుకు ఉయ్యాల కట్టిన తర్వాత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అర్చన చేయించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అలా చేస్తే మీ కోడలికి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టు చేస్తాను. మంచి రోజు చూసి చెప్పండి, ఆ రోజే ఈ కార్యక్రమం చేయిస్తాను. ఈ రోజు బుధవారం, పైగా పౌర్ణమి. ఇలా సంతాన భాగ్యం కోసం ఉయ్యాల కట్టడానికి ఇంతకంటే మంచి రోజు ఏముంటుంది? మీ కొడుకు కోడలి చేత ఈ రోజే ఉయ్యాల కట్టించండి. సంవత్సరం తిరిగేసరికల్లా మీ ఇంట్లో ఉయ్యాల కడతారు. అలాగే పంతులు గారు, తప్పకుండా చేయిస్తాను. వస్తాను. శుభం తల్లి. నాకు పిల్లలు పుట్టే అవకాశము అదృష్టము ఉందని నాకు తెలుసు తండ్రి. కానీ ఆయన్ని, అత్తయ్య గారిని బాధ పెట్టడం ఇష్టం లేకే లోపం నాలో ఉన్నట్టుగా నా మీద వేసుకున్నాను. అలా లోపం నా మీద వేసుకోవడం వల్లే నేను పేరంటానికి వెళ్లే అర్హతని పోగొట్టుకున్నాను. చాటి ఆడవాళ్ల చేత అవమానించబడ్డాను. ఆవిడ నన్ను పేరంటానికి పిలవనందుకు నేనెంత బాధపడ్డానో అత్తయ్య గారు కూడా అంతే బాధపడ్డారు. మా అందరి బాధ తీర్చే మార్గం నువ్వే చూపించాలి స్వామి.
నువ్వే చూపించాలి. చూపించాడమ్మా. ఆ దేవుడు మన బాధ తీరే మార్గం చూపించాడమ్మా. అలా రావి చెట్టుకు ఉయ్యాల కట్టిన తర్వాత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అర్చన చేయించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అలా చేస్తే మీ కోడలికి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఏంటత్తయ్య మీరనేది? ఇప్పుడు నేను అయినా గుడికెళ్ళి ఉయ్యాల కట్టాలా? అవునమ్మా, ఈ రోజు చాలా మంచి రోజట. ఈ రోజు అలా ఉయ్యాల కడితే సంవత్సరం లోపల ఖచ్చితంగా మన ఇంట్లో ఉయ్యాల కడతామట. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏంటో. వాడెక్కడుంటే ఏంటమ్మా, విషయం చెప్పి గుళ్ళో ఉయ్యాల కట్టాలి అని చెప్పు, పరిగెత్తుకొచ్చేస్తాడు. అంటే ఏదో ముఖ్యమైన పనని చెప్పి వెళ్ళారత్తయ్య. ఇది దానికంటే ముఖ్యమైన పనమ్మా. అది మానుకునైనా సరే ఈ పని పూర్తి చేయాలి. వాడికి ఫోన్ చేసి చెప్పడానికి నువ్వు మొహమాట పడుతున్నావా? అలా ఫోన్ చేస్తే వాడేమైనా అంటాడని భయపడుతున్నావా? అలాంటిదేం లేదత్తయ్య. నాకు అర్థమైందిలే, నేనే ఫోన్ చేసి చెప్తాను. అత్తయ్య, మీరు ఫోన్ చేయడం ఎందుకు? నేనే ఫోన్ చేసి ఆయన గుడికి రమ్మని చెప్తాను. శుభం. కిరణ్ గారు, ఈరోజు నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏంటి? ఎప్పట్లాగే ఉన్నావు. కాదు, ఇవాళ నేను కొంచెం స్పెషల్గా ఉన్నాను. స్పెషల్గానా? ఏంటా స్పెషల్? ఏంటా, మీరు నా కోసం స్పెషల్గా తీసుకొచ్చిన ఈ చీరని నేను కట్టుకున్నాను కాబట్టి స్పెషల్గా ఉన్నాను అని అంటున్నాను. అవునవును, ఈ శారీ కట్టుకున్నందుకు నువ్వు స్పెషల్గానే ఉన్నావు. నేను అలిగాను. ఎందుకు? మీరు తెచ్చిన చీర నేను కట్టుకున్నా కూడా నేను చెప్పే వరకు మీరు గమనించనే లేదు, అందుకే నేను అలిగాను. మీ ఆవిడ కొత్త చీర కట్టుకున్నా కూడా మీరు గమనించరన్నమాట. మీరెప్పుడైనా మీ ఆవిడకి చీర తీసుకొస్తే ఆవిడ ఆ చీర కట్టుకుంటే మీరు గమనించరా? అసలు నేను తెచ్చిన చీర ఉష కట్టుకుందో లేదో ఈ టెన్షన్స్లో పడి నేను గమనించనే లేదు. కట్ చేశారేంటి? మాట్లాడకపోయారా? ఫోన్ చేసింది ఉష. నీ పక్క నుండి తనతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. నా ముందు తనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పోనీ ఉషాకి విషయం చెప్పేస్తే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇవాళ కాకపోయినా రేపైనా చెప్పాల్సిందే కదండి. ఆటో! తనకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలనేది కొంచెం ఆలోచించి చెప్పాలి. అందుకే తొందరపడి చెప్పదలుచుకోలేదు. అది సరే, మనం ఏ గుడికి వెళ్తున్నాం? సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. ఎక్కడమ్మా? పోనివ్వండి.
రావట్లేదు? నువ్వు పూజా సామాన్లు అవి కొంటూ ఉండు, నేను వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తా. అలాగేనండి. పూజా సామాన్లు తీసేసుకున్నావా? నేను చెప్పకుండానే మీరు గుడికొచ్చినందుకు నేను షాక్ అవ్వాలి, కానీ నన్ను చూసి మీరు షాక్ అవుతున్నారేంటండి? షాకా? ఇందులో షాక్ ఏం లేదు. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అవును, ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు ఆన్సర్ చేయలేదు. మరి గుడికి ఎలా వచ్చారు? ఓ, అత్తయ్య గారు కాల్ చేసి గుడికెళ్ళి ఉయ్యాల కట్టమని చెప్పారా? లేదు, చెప్పలేదు. మరి మీరెలా ఇక్కడికి వచ్చారు? ఎలాగంటే నువ్వు అన్నిసార్లు ఫోన్ చేసావు కదా, ఏదో ఇంపార్టెంట్ పని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నీ ఫోన్ GPS ట్రాక్ చేసి నీ వెనకాలే వచ్చేసాను. మంచి పని చేశారు. పదండి లోపలికి వెళ్దాం. నువ్వు పద, నేను వెనకాలే వస్తాను. వెనకాల రావడం ఏంటండి? అంటే నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను, నువ్వు పద. అలాగే. పల్లవి ఎక్కడుందో ఏంటో. అమ్మా,
ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజు ఈ గుడి ఆవరణలో ఉన్న రావి చెట్టుకి ఉయ్యాల కడితే జరిగే మంచిని వివరిస్తాను. శ్రద్ధగా వినండి. చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని కంసుడి కంట పడకుండా గోకులానికి చేర్చి యశోదమ్మకి అప్పగించాడు వసుదేవుడు. తల్లిదనం కోసం తల్లడిస్తున్న యశోదకి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే బిడ్డగా వచ్చాడు. పల్లవి ఎక్కడుంది? ఎక్కడ కనిపించడం లేదు. కన్న తల్లిని వదిలి పెంపుడు తల్లి చేతుల్లోకి వచ్చిన ఆ బాలకృష్ణుడు ఉక్కపట్టి ఏడవడంతో ఎలా ఓదార్చాలో యశోదమ్మకి అర్థం కాలేదు. అప్పుడు ఆ యశోదమ్మ తన చీరని ఉయ్యాలగా కట్టి ఆ ఉయ్యాలలో బాలకృష్ణుడిని పడుకోబెట్టి, ఈ ఉయ్యాలే మీ అమ్మ పొత్తిళ్ళు అనుకుని హాయిగా నిద్రపో కన్నయ్య అంటూ జోలపాట పాడింది. అప్పట్నుంచి అమ్మ చీరని ఉయ్యాలగా కట్టడం అనేది ఆచారంగా వస్తూ ఉంది. ఆ ఆచారానికి అనుబంధంగా పుట్టిందే ఇలా రావి చెట్టుకి ఉయ్యాల కట్టే సాంప్రదాయం. ఆ రావి చెట్టుకి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టాలి. సంతాన సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల పిల్లలు పుట్టని దంపతులకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. గర్భవతులు అయిన స్త్రీలు ఇలా ఉయ్యాల కడితే ఏ ఆటంకాలు లేకుండా సుఖప్రసవం జరిగి దీర్ఘాయుష్కులు అయిన పిల్లలు పుడతారు. ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరందరూ నేను చెప్పిన విధంగా ఉయ్యాలలు కట్టి స్వామిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించిన తరువాతే ఇళ్లకు వెళ్ళండి. శుభం భూయాత్. ఏంటండి, కార్ పార్క్ చేయడానికి ఇంతసేపు పట్టింది? ప్లేస్ దొరకలేదా? అదేం కాదు గాని నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవడం ఏంటండి? నేను గుడికి వచ్చిందే ఉయ్యాల కట్టడం కోసం. ఉయ్యాల కట్టకుండా, స్వామివారి దర్శనం చేసుకోకుండా, ప్రసాదం తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోమంటారేంటి? వెళ్ళాలి, తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గుళ్ళో ఏదో బాంబు ఉన్నట్టు అలా భయపడుతూ వెళ్ళిపోమంటారేంటండి? బా, గుళ్ళో ఉన్నది బాంబు కాదు, ఉషా. ఏంటి, ఉషా గుడికొచ్చిందా? తను మనిద్దరినీ చూసిందంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఎలా వెళ్తానండి? నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ చల్లగా ఉండాలని రావి చెట్టుకి ఉయ్యాల కడతానని మొక్కుకున్నాను. కట్టకుండా ఎలా వెళ్తాను? ఎలాగోలా మనం తర్వాత కడదాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉషా కంట పడకుండా ఉండు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? నా వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి.
అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమ్మా, నీ మెడలో మంగళసూత్రం కూడా లేదు. ఇతను నీ భర్త కాదా? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నేను ఎవరితోనూ మాట్లాడలేదని అనుమానం వచ్చిందా ఏంటి?